ఈ వీడియోలో కొన్ని తెలుగు వాక్యాలు ఇస్తున్నాను. వాటికి తగిన ఇంగ్లీష్ వాక్యాలు కామెంట్లో రాయడానికి ప్రయత్నించండి. నేను ఈ వీడియో చివరిలోనే ఇంగ్లీష్లో కూడా చెబుతాను. వారిలో కొంతమంది మన సమస్యను అర్థం చేసుకున్నారు. వారిలో చాలామంది అతన్ని చూడాలనుకున్నారు. వారికి మెయిల్ ఎలా రాయాలో మేము గుర్తించలేకపోయాము. నాకు అబద్ధం చెప్పొద్దు. ఎప్పుడూ అబద్ధం చెప్పకండి. అతను చనిపోవాలని ఆమె అనుకోలేదు. జట్టుకు కెప్టెన్గా వాళ్లు విజయ్ని ఎంపిక చేశారు. దయచేసి మీ ఉపన్యాసాన్ని 10 నిమిషాలకు కుదించండి. అది నాకు ఆశ్చర్యం కలిగించదు. అతను ఆమెను ఆశ్చర్యపరచాలి అనుకున్నాడు. మిమ్మల్ని ఆశ్చర్యపరిచే విషయం ఒకటి నా దగ్గర ఉంది. మా సంభాషణకు అంతరాయం కలిగించవద్దు. ఈ సంభాషణ రికార్డ్ అవుతుంది. ఈ సంభాషణ రికార్డ్ అవ్వడం లేదు. నాకు మీ వివరణ అవసరం. నాకు మీ వివరణ అవసరం లేదు. ఎవరు చెప్పడానికి ఎక్కువ ఏమీ లేదు. క్లాసులో ఎవరూ లేరు. అతను ఎక్కడికి వెళ్లాడో ఎవరికీ తెలియదు. లతతో మాట్లాడడానికి ఎవరూ లేరు. ఆమె ఒత్తిడిని అధిగమించలేకపోయింది. అతను నా స్థానంలో వెళ్లాడు. అతను నా స్థానంలో వెళ్తాడు. అతను నా స్థానంలో వెళతాడా? అతను నా స్థానంలో వెళ్ళడు. అతను నా స్థానంలో వెళ్ళడా? అతను నా స్థానంలో ఎందుకు వెళతాడు? అతను నా స్థానంలో ఎందుకు వెళ్ళడు? అతను వాళ్లను మన స్థలానికి తీసుకువచ్చాడు. అతను వాళ్లను మన స్థలానికి తీసుకువస్తాడు. ఈ వాక్యాలను ఇప్పుడు ఇంగ్లీష్ మరియు తెలుగులో చూద్దాం. వారిలో కొంతమంది మన సమస్యను అర్థం చేసుకున్నారు. Few of them understood our problem. వారిలో చాలామంది అతన్ని చూడాలనుకున్నారు. Many of them wanted to see him. వారికి మెయిల్ ఎలా రాయాలో మేము గుర్తించలేకపోయాము. We could not figure out how to write them a mail. నాకు అబద్ధం చెప్పొద్దు. Don't tell me lie or don't lie to me. ఎప్పుడూ అబద్ధం చెప్పకండి. Never tell a lie. అతను చనిపోవాలని ఆమె అనుకోలేదు. She did not want him to die. జట్టుకు కెప్టెన్గా వాళ్లు విజయ్ని ఎంపిక చేశారు. They selected Vijay captain of the team. దయచేసి మీ ఉపన్యాసాన్ని 10 నిమిషాలకు కుదించండి. Please limit your speech to 10 minutes. అది నాకు ఆశ్చర్యం కలిగించదు. That does not surprise me. అతను ఆమెను ఆశ్చర్యపరచాలి అనుకున్నాడు. He wanted to surprise her. మిమ్మల్ని ఆశ్చర్యపరిచే విషయం ఒకటి నా దగ్గర ఉంది. I have a surprise for you. మా సంభాషణకు అంతరాయం కలిగించవద్దు. Don't interrupt our conversation. ఈ సంభాషణ రికార్డ్ అవుతుంది. This conversation is being recorded. ఈ సంభాషణ రికార్డ్ అవ్వడం లేదు. This conversation is not being recorded. నాకు మీ వివరణ అవసరం. I need your explanation. నాకు మీ వివరణ అవసరం లేదు. I don't need your explanation. ఎవరు చెప్పడానికి ఎక్కువ ఏమీ లేదు. Nobody had anything more to say. క్లాసులో ఎవరూ లేరు. There was nobody in the class. అతను ఎక్కడికి వెళ్లాడో ఎవరికీ తెలియదు. Nobody knows where he has gone. లతతో మాట్లాడడానికి ఎవరూ లేరు. Lata has nobody to talk with. ఆమె ఒత్తిడిని అధిగమించలేకపోయింది. She is unable to cope with stress. Or she couldn't handle the pressure. అతను నా స్థానంలో వెళ్ళాడు. He went in place of me. అతను నా స్థానంలో వెళ్తాడు. He goes in place of me. అతను నా స్థానంలో వెళతాడా? Does he go in place of me? అతను నా స్థానంలో వెళ్ళడు. He does not go in my place. అతను నా స్థానంలో వెళ్ళడా? Doesn't he go in my place? అతను నా స్థానంలో ఎందుకు వెళతాడు? Why does he go in my place? అతను నా స్థానంలో ఎందుకు వెళ్ళడు? Why doesn't he go in my place? అతను వాళ్లను మన స్థలానికి తీసుకువచ్చాడు. He brought them to our place. అతను వాళ్లను మన స్థలానికి తీసుకువస్తాడు. He brings them to our place.